ప్రేమ తప్పకదు ప్రేమ. Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the climax scene and the final scene of Court State versus a Nobody. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. ఇప్పుడు మనకున్న రెండు ఆప్షన్స్ మంగా. ఒకటి ఆ అమ్మాయిని మనం కోర్టుకి తీసుకొచ్చి మనకు ఫేవరబుల్ గా చెప్పించడం. ఆ డిఫెన్స్ గార్డ్ ఇప్పటిదాకా ఎన్ని చేసినా ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి ఒక్క మాట వాడికి వ్యతిరేకంగా చెప్తే చాలు, ఆ కుర్రాడికి శిక్ష పడిపోద్ది. రెండోదేంటి? మనం కేసు వెనక్కి తీసుకోవడం. అది మనం శుక్రవారం నాడు ఒకసారి జాబిల్ని కోర్టు తీసుకురావాలి. మనం చాలా ప్రయత్నాలు చేసాం కానీ తప్పట్లా. ఎక్కడా జాబిలి? రూమ్ లో ఉందా జాబిలి? జాబిలి ఇప్పుడు కోర్టులో వాడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడని చెప్పాలి, లేదంటే కేసు ఓడిపోతాం. ఆ ఉన్న కాస్త పరుగు కూడా పోద్ది. ఇప్పుడు మీ ఇంటి పరుగు నీ చేతిలోనే ఉంది, కాపాడుకోవాలి. చూసుకో. Proceed. Your Honor, as per the orders of the Honorable Court, ఈ రోజు జాబిల్ని కోర్టులో ప్రెజెంట్ చేయాలి, Your Honor. But unfortunately, Jabili has been missing. What? జాబిలి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్. Again, it's their plan. జాబిలి త్వరగా రా, టైం అవుతుంది. జడ్జి రోజు సెలవంట. కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేశారు, వాడేమీ వెళ్ళక్కర్లేదు, మళ్ళీ వాయిదా అన్నప్పుడు పిలుస్తారు, అప్పుడు వెళ్తే సరిపోద్ది. ఈ మిస్సింగ్ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. జాబిలి కనిపించిన వెంటనే కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ అప్పటి వరకు ఈ కేసు ప్రొసీడింగ్స్ ని హోల్డ్ లో పెట్టాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేసి వీలైనంత త్వరగా అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆదేశించడం జరుగుతుంది. షూర్. Oh my God! This is what a mother should do. Best. Love it. Love it. ఈ రోజు వాయిదా లేదా? ఎందుకు లేదండి, ఉంది కదా. అదే జడ్జి గారు సెలవుంట కదా. ఎవరు చెప్పారండి? అదేం కాదు, జడ్జి గారు ఆల్రెడీ వచ్చారు. Milord, victim Jabili is here. And before calling her into the witness box, I would like to cross-examine one more person, Your Honor. ఎవరు? Mangapati. Mangapati! Light! His owner. మట్టి అయిపోయింది. మంగపతి గారు, ఏం చేస్తుంటారు మీరు? రైస్ మిల్ ఉంది. అంతేనా? అదే చూసుకుంటుంటారా? పాలిటిక్స్ లో కూడా ఉన్నాను. అది కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా? కేసు పెట్టిన రోజు మీరు కూడా స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళటం ఏంటి, ఆ రోజంతా అక్కడే ఉన్నాను. రోజంతా అంటే ఉదయం వీడియో వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఎఫ్ఐఆర్ అయ్యే వరకు. ఇంకేం పని చేయలేదు? ఇంట్లో ఆడపిల్ల సమస్యలో ఉంటే ఇంకేం పని చేస్తామండి, ఆ రోజంతా ఆ టెన్షన్ లోనే ఉన్నాం. అంటే మీ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికైనా సహాయం చేయడం లాంటివి ఏమైనా చేశారా? గుర్తులేదు. ఏం లేదు,
అంత టెన్షన్లో కూడా మీరు భీమిలి పోలీస్ స్టేషన్ ముందున్న ఏటీఎంలో ఆంధ్ర బ్యాంక్ కార్డ్ నుంచి ఒక 25,000, ఎస్బీఐ కార్డ్ నుంచి ఒక 25,000 విత్డ్రా చేశారని మాకు తెలిసింది. ఆ డబ్బులతో ఏం చేశారు అని. How is this case to the relevant? I mean, this is absolutely irrelevant to the case, Your Honor. దాముగారు, దీని రిలవెన్స్ ఏంటో వారికి తెలుసు, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు కూర్చోండి, దీని రిలవెన్స్ ఏంటో ఏం చెప్తారు. చెప్పండి మంగపతి గారు, ఆ డబ్బులతో మీరు ఏం చేశారు? మీకేం కావాలో నాకు ఇప్పుడు బాగా అర్థమైందండి. ఆ రోజు 2 ఫోటోలు చూపించారు, అది అబద్ధం అని మీరే చెప్పారు. ఈ రోజు నన్ను ఏటీఎంలు, బ్యాంకులు, విత్డ్రాలు, స్టేట్మెంట్లని దాన్ని కూడా మాయ చేద్దామని ట్రై చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలి సార్? చూడండి, మా ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగింది. న్యాయం చేయమని అడగటానికి కోర్టుకు వచ్చాం. మీకు కుదిరితే న్యాయం చేయండి. సరే మంగపతి గారు, మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళొచ్చు. మిలాడ్, నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు కండక్ట్ ది ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ జాబిలి. Camera proceedings. In camera proceedings. Nice. Good. జాబిలి, మే 4th రాత్రి 10:52 నుంచి 11:08 దాకా, అంటే దాదాపు 16 minutes, సితారా ఫంక్షన్ హాల్ రూమ్ నెంబర్ 106లో నువ్వు ఉన్నావా? ఉన్నాను సార్. నీతో పాటు చంద్రశేఖర్ కూడా ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ 16 minutes రూమ్ లో ఏం జరిగిందో కొంచెం జడ్జి గారు చెప్పమ్మా. Why they are not telling us? They will show us. కొద్దిసేపట్లో ముహూర్తం టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఇద్దరం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా కూర్చుందాం. కింద పంతులు గారు చెప్పినవన్నీ మనం ఇక్కడ చేద్దాం. అదెలా కుదురుతుంది? మన దగ్గర తాలిబొట్టు, చిలకర బెల్లం వేవ్ లేవు కదా. అవేం లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అయి చేద్దాం. పెళ్లి చేసుకోవడం ప్రాక్టీస్ చేద్దాం రా. సరే పద, మా వాళ్ళకి కనిపించిపోతే మళ్ళీ కంగారు పడతారు. పద పద. ఆ రోజు రూమ్లో ఏం జరిగింది? తప్పుగా ఏం జరగలేదా? మిలాడ్, లాస్ట్ హియరింగ్ లో చందు చెప్పింది, ఈ హియరింగ్ లో అమ్మాయి చెప్పింది కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇట్ ఈస్ నౌ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ దట్ దిస్ ఈస్ ఆల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దిస్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్, యువర్ ఆనర్, అండ్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అ రేప్ ఆఫ్ అ మైనర్ గర్ల్, యువర్ ఆనర్. చందు బ్లాక్మెయిల్ చేశాడన్నది అబద్ధం. జాబ్లీని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లాడన్న విషయం అబద్ధం. అసలు వాళ్ళిద్దరి మధ్యలో సెక్స్ జరిగిందన్నది కూడా అబద్ధం. వీటన్నిటిలో ఏదైనా నిజం ఉంది అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి యొక్క మైనర్ అనే కారణంగా ఉన్నవి లేనివి కేసులన్నీ సృష్టించి నా క్లయింట్ చంద్రశేఖర్ మీద పెట్టారు, యువర్ ఆనర్. దిస్ ఇస్ అ గ్రోస్ మిస్యూజ్ ఆఫ్ పాక్సో యాక్ట్. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో
చందు చేసిన క్రైమ్ ఏదైనా ఉందంటే తను లవ్ చేసిన అమ్మాయి పిలిచిందని రూమ్ లోకి వెళ్ళడమే యువర్ ఆనర్. ఆ తర్వాత ఇదంత పెద్ద కేసు అవుతుందనే విషయం కూడా తెలియదు యువర్ ఆనర్. చందు ఒక్కడికే కాదు యువర్ ఆనర్, ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఇవాళ రేపు డిగ్రీయో బీటెక్ చదివే ఎంత మంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది యువర్ ఆనర్. స్కూల్లో చెప్పరు, కాలేజ్ లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, టీవీలో చెప్పరు. లా అండ్ ఆర్డర్ అంటే అదేదో లాయర్లు పోలీసులు చూసుకునే మ్యాటర్ మనకెందుకని కొట్టిపారేస్తారు. అసలు వాళ్ళ కోసం చేసిన చట్టం వాళ్ళకే తెలియకపోతే ఎలా యువర్ ఆనర్? తప్పు చేస్తే శిక్షించడం కంటే ముందు అసలు ఏది తప్పు చెప్పాలి కదా యువర్ ఆనర్. మన దేశంలో చదువుతో పాటు చట్టం కూడా నేర్పించాలి యువర్ ఆనర్. నన్ను అడిగితే చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలి యువర్ ఆనర్. That's true. యువర్ ఆనర్, విత్ యువర్ కైండ్ పర్మిషన్, యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ జాబిలి, ఇవాళకి తన ఏజ్ 17 years 11 months and 10 days. మిలాడ్, ఈ ఇన్సిడెంట్ ఇంకొక 20 days తర్వాత జరిగి ఉండుంటే అసలు ఇది కేసే కాదు యువర్ ఆనర్. True. 17th year 364th day జరిగితే తప్పైంది, 18th year 1st day జరిగితే రైట్ అయిపోతుంది యువర్ ఆనర్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే యువర్ ఆనర్, ఇవాళ లేని మెచ్యూరిటీ రేపు వస్తుందని చెప్పడానికి ఇదేం ఇన్స్టెంట్ డెలివరీ కాదు కదా యువర్ ఆనర్. ఇట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. అండ్ మన కేస్ రాజ్యాంగానికి మన మనసాక్షికి మధ్యలో ఉంది యువర్ ఆనర్. మనందరికీ తెలుసు పాక్సో చట్టాన్ని ఇంత కఠినంగా ఎందుకు డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాపని 40 ఏళ్ల వ్యక్తి రేప్ చేస్తే అతన్ని కఠినంగా శిక్షించాలి కాబట్టి. కానీ మిలాడ్, అదే ఎనాలజీ ఒక 17 years అమ్మాయిని 19 years అబ్బాయి ప్రేమిస్తే కూడా అప్లై అవుతుంది అంటే వి మైట్ హావ్ టు రీథింక్ యువర్ ఆనర్ అవర్ అప్రోచ్. మన దేశంలో 16 ఏళ్లకే ప్రేమించిన వాళ్ళు అయ్యారు యువర్ ఆనర్. అప్పుడు కూడా పాక్సో చట్టం ఉండుంటే అసలు చరిత్రలో కొన్ని పేర్లు ఉండేవే కాదు. మిలాడ్, ఈ కేసులో కూడా ఈ అమ్మాయి ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ చంద్రశేఖర్ ని రూమ్ లోకి పిలిచి బొమ్మల పెళ్లి లాంటి ఆట ఆడుకోవడం తనకి పూర్తిగా తెలిసి చేసిన పని అని క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్. ఆ రూమ్ లో ఏం జరిగిందో ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఊహించుకున్నదే నిజమని నమ్మి నా క్లయింట్ చంద్రశేఖర్ మీద పాక్సో కేసు ఫైల్ చేశారు యువర్ ఆనర్. ఇలాగా లాని అడ్డగోలుగా వాడుతున్న మంగపతి లాంటి ఎంతో మందికి ఇన్నోసెంట్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు బలైపోతున్నారు యువర్ ఆనర్. ఒక వాచ్మెన్ కొడుకు తన ఇంటి అమ్మాయిని ప్రేమించి తనతో తిరుగుతున్నాడని మంగపతి ఒక పర్సనల్ గ్రడ్స్ తో చేసింది మిలాడ్. ఇదంతా మే 9వ తారీఖు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి స్ట్రేట్ గా తీసుకెళ్లి సిఐకి ఇచ్చాడు యువర్ ఆనర్. అలా పోలీసులు కొన్నాడు, లాయర్లను కొన్నాడు, డాక్టర్ ని కొన్నాడు, సాక్ష్యాలను కొన్నాడు, నిజాన్ని కొన్నాడు, అబద్ధాన్ని కొన్నాడు యువర్ ఆనర్. అంతా కలిపి మహా అయితే ఎంత ఉంటుంది యువర్ ఆనర్? ఈయన ఫీజుతో కలిపి 2 లక్షలు ఉంటుంది యువర్ ఆనర్. ఒక 19 ఏళ్ల కుర్రోడి 14 ఏళ్ల జీవితం, తను తన కుటుంబం అంతా అనుభవించే నరకం. Oh my God, yes, that's true. 2 లక్షలు యువర్ ఆనర్, 2 లక్షలు. I rest my case యువర్ ఆనర్. Still he is seeing with those big eyes, huh? Any closing statement from the prosecution? No, Your Honor. That is what you can say. This court is convinced with the defense lawyer arguments and believes that accuser Chandrasekhar is not found guilty. ఈ కేసుని ఒక క్రైమ్ గా కాకుండా ఒక కేస్ ఆఫ్ లవ్ గా కన్సిడర్ చేస్తూ అక్యూజ్డ్ చంద్రశేఖర్ అలియాస్ చందుని కోర్ట్ నిర్దోషిగా విడుదల చేస్తుంది. లాయర్ చలువాది సూర్యతేజని అప్రిషియేట్ చేస్తూ భీమునిపట్నం పోలీస్ స్టేషన్ మీద ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాయర్ దామోదర్ని మందలిస్తూ తప్పుడు సాక్ష్యం ప్రవేశపెట్టినందుకు గాను మంగపతిపై సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి మంగపతిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని, అనుమతి లేకుండా ఊరు దాటరాదని ఈ కోర్టు ఆదేశిస్తోంది. సార్
biggest achievement for a lawyer. This is the biggest achievement for a lawyer. మీ పరువే నా పరువు అనుకున్నా, నాకే ఎదురొస్తావా? Whoa, love it. నీ పిల్లలైనా నా పిల్లలైనా ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. Yeah. నీ కూతురు చేసింది కరెక్ట్ అంటావు. మీరు చుట్టాలి మరి. చూస్తా, కలుద్దాం. He is just an. Oh. He also got free now. పర్లేదు నాన్న, నా దగ్గర ఉన్నాయి. చిలికి జాబిల్ని ఎంసెట్ లాంగ్ టర్మ్ జాయిన్ చేయడానికి తీసుకెళ్తాను మాయా. With immediate effect. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. We won the case. మీ అసిస్టెంట్ తేజ కేసు గెలిచాడు. Love it. అడ్వకేట్ సూర్య తేజ కేసు గెలిచాడు. ఈ Oh. గెలుపు మీరిచ్చిందే సార్. గెలుపు ఎవరు ఎవరికి ఇవ్వలేరు తేజ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. Woo. ఈరోజు నా 18th బర్త్డే. Oh, she completed her. Prema, tapakadu prema. So, guys, as we have completed the climax scene of this movie, and the movie gave reply to everyone, first of all. Second thing, leave out anything. But this movie is such a fantastic movie from Telugu cinema, keeping that in mind, that what people are using and how people are misusing the laws and sections in their benefit, or not, if even if in their benefit, like people like Mangapati, for satisfying just their ego, they are spending their 2 lakh rupees for just an innocent 19-year-old boy. Wow. So this is what, and one more thing, like more than teaching girl from this movie, you should teach your boy that this is POXO Act, and POXO Act is definitely made for girls. I don't know whether, like, I know in my audience there are mostly boys, and I think 70% of my audience are boys and male, and like 30% are female. So I just want to tell all of you, even the boys or the girls, like we have seen and we know the younger age girls, like 13 years, 6 years, even 4 years girls, 10 years girls, like all the age of girls are getting misbehaved by their relatives in their house. People don't know about this, and girls will get like scared to tell, right? For those people, this is an like education, that this POXO Act you can use, and like this is for the benefit of, like, of the kids who are getting like sexually misbehaved, or like whatever their relatives are doing misbehave with them, or outside people, whoever is doing misbehave with them. And those, for those girls, this case is like made, right? And for the boys also, they should also understand, like POXO Act is that if you will keep, if the girl will keep your hand on their shoulder, still it comes under POXO Act. This is what this movie want to tell us, and how can people misuse this case. So for your own security, or if your love is also pure, what if Jabli is like, this is a movie, in the movie, like she came and she told the truth, but what if in real life a Mangapati is that role, that that girl has to say the language of Mangapati only, whatever he is asking her to say. When if she has to say that, then whatever happened in that room, that wedding, whatever they did, still they can tell that as wrong thing, and like wrong statement, that can also be done, right?
So for your own safety, you have to be safe, and you have to be like thoughtful of what you are doing, and the age and all thing you have to keep in your mind, because any case or any law is, or any section is made for the security of people, not for like misusing that rule, right? Or those things. But still people started misusing a lot of acts, a lot of rules. And this is the best thing they said, like this is made, POXO is made already, but no one knows what is POXO, right? So for that, you should know that for that, like even our education system is not teaching us that, but this movie taught us this. So hands down for the director, for the team, for the whole Tollywood cinema, that they made such a beautiful movie in such a beautiful way that they can they made easily understand the public or the audience, that how people can misuse the act and misuse the sections for their own benefit, or for whatever reasons, like they can misuse the those acts. So you have to be aware of these things, you have to know what is these sections, and you have to teach your children all these things, right? From your, like, see, Jabali was having definitely a very good upbringing, that boy was having definitely a very good upbringing, that they were not having those things in their brain, that we should do this, we should do that, right? They were not having all those intentions in their brain. So they were definitely having upbringing. This is what a good parent do, this is what a good parent should do, and they did. That's why they were having a very good upbringing, and they were not doing anything wrong, right? So yeah. And second thing is, this movie very beautifully explained the POXO. Oh my god. I myself was not knowing what is POXO in first scene, when I think first or second scene, whenever they post that POXO act on that boy, I posted the video, right? That time I did Google and searched about it. Still, like, I understood, but I didn't understood that clearly, how clearly they made us understand in this movie. And this kind of knowledgeable, this kind of informational movie should be made, so that like the people can become aware of those rules, and can become like aware of those sections and all. And I just truly enjoyed this movie. I just truly love every bit of this movie. Even like this movie was 2 hour and 30 minute long, but this movie will make you stick to your seat, will make you stick on the screen, your eyes, you will, it will not let you blink your eyes, and will just completely focus on the screen, what is happening, what will happen, what, like all those things will be there. And Mangapati, oh my god, hands down one of the best actor from this movie, one of the best highlight actor of this movie. And then the lawyer Harsha Damodar is was doing such a fab job. The Damu did such a fab job as a lawyer. And then Surya Teja, even Mohan Rao, the advocate from this movie, like everyone, even the mother of Jabili, everyone showed those emotions on their face, that this is really happening. Like while watching this movie, many times I forgot that I'm watching a movie, and I felt it like really this is happening to someone, like that feeling I got. But yes, this was such a fantastic movie, such a fantastic informational and educational movie. Totally hands down one of the best movie I've ever seen. And yeah, that is it for this. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in any another movie. Till then, bye bye.